మహిళలకు గడ్డు పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా వేధింపులు తీవ్రతరం అవుతున్నాయి. మోసాలు, హత్యలు, దోపిడీలు, వేధింపులు, అత్యాచారాలు, కిడ్నాప్లు, నేరం ఏదైనా అవన్నీ మహిళల చుట్టే తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా యూపీ, బీహార్లో ముందుంటే ఆ తర్వాతి స్థానంలో మన తెలుగు రాష్ట్రాలు ఉండటం ఆందోళన కలిగించే విషయం. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే బయటకు వెళ్ళిన మహిళ సురక్షితంగా ఇంటికి వస్తే అమ్మయ్య అనుకునే పరిస్థితి. మహిళల ఆత్మగౌరవం కించపరుస్తున్న విషయంలో ఏపీ ఏకంగా అగ్రస్థానంలో ఉంటే తెలంగాణ 3వ స్థానంలో ఉంది. ప్రయాణించే సమయంలో వేధింపులకు గురవుతున్న వారి విషయంలో కూడా ఏపీదే అగ్రస్థానం. ఇక ఆఫీసుల్లో, ఫ్యాక్టరీస్లో వేధింపులకు గురవుతున్న వారి విషయంలో కూడా ఏపీ, తెలంగాణ 3, 4 స్థానాల్లో సక్సెస్ఫుల్గా ఉన్నాయి. రేప్లు, మర్డర్లు, చీటింగ్ల విషయానికి వస్తే మహిళా బాధితుల విషయంలో 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. సోషల్ నెట్వర్క్లో పరిస్థితి మరి చెప్పనక్కర్లేదు. ఇక్కడ కూడా బాధిత మహిళల గోడు వినేవాళ్ళు లేరు. చట్టాలు ఎన్ని ఉన్నా మహిళలకు భద్రత కల్పించేవి ఆచరణలో కనిపించట్లేదు. సో వీటి మీద ఒక మహిళా ప్రొఫెసర్గా శ్రవంతి స్టాన్లీ స్కూల్ నుంచి మనతో ఉన్నారు. స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, isn't it? Yes. Okay, శ్రవంతి, మీరు చెప్పండి that looking at the analysis and the numbers that which are going atrocity against the women. So what do you think? ఏ విధంగా ముందుకెళ్తుంది అంటే ఏమనుకోవచ్చు? అంటే రెండు తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా సాగుతున్నాయి ఇక్కడ, నువ్వు నేనా అన్నట్లు. సో ఏ విధంగా అంటే యూఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, సో వాట్ డూ యూ సీ ద ట్రెండ్? గత అనేక సంవత్సరాల నుంచి చూసుకుంటే ఎన్నో ఉద్యమాలు చేసి 2 రాష్ట్రాలు సాధించుకున్నాం. కానీ ఇవాళ మన రాష్ట్రాలు ఈ విధంగా క్రైమ్ రేట్లో ముందుకు రావడం చూస్తుంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. గతంలో జరిగినటువంటి అనేక సంఘటనలు కూడా ఎప్పుడైతే సంఘటన జరుగుతుందో ఆ సంఘటన తర్వాత అవి కేవలం చట్టం రూపంలోకి వస్తున్నాయి తప్ప చట్టాలు వాస్తవంగా ముందుకు రావట్లేదు. దీని కారణంగా ఈ విధంగా అనేక రకమైనటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. నగరంలో కూడా చూస్తున్నాము, దేశంలో కూడా చూస్తున్నాం. ఎన్సీఆర్బీ లెక్కలు చూస్తూ ఉంటే చాలా బాధాకరమైనటువంటి విషయాలు. మహిళలు యొక్క క్రైమ్ రేట్, టెక్నాలజీ అంతా ముందుకెళ్తూ ఉంటే మహిళలు మాత్రం ఇంకా కూడా ఈ రకమైనటువంటి దాడులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే బాధేస్తుంది. ఏ అఘాయిత్యమైనా సరే, దోపిడీ కానివ్వండి, చైన్ స్నాచింగ్ కానివ్వండి, రేప్ కానివ్వండి, ర్యాగింగ్ కానివ్వండి, ఏదైనా సరే ఆ తర్వాత ఘటన జరిగిన తర్వాత ఒక క్యాండిల్ ర్యాలీ తోటి లేకపోతే నిరసన తోటి మనం సరిపుచ్చుకుంటున్నాం. సో ఏ విధమైన రిఫార్మేషన్ రావాల్సిన అవసరం ఉంది? ఎలాంటి ఇది ఎదుర్కోవాలంటే కాలేజ్ నుంచి తీసుకుంటే కనుక, మీరు ప్రొఫెసర్గా ఉన్నారు కాబట్టి మీరున్న ప్లేస్ నుంచే ఇది స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? మీరు అన్నట్టు నిర్భయ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దేశమంతా కూడా ఒక ఎమర్జెన్సీ రూపంలో ఉద్యమాలు జరగడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఫ్రస్ట్రేషన్ని బయట క్యాండిల్ ర్యాలీలో కాపేయండి, లేకపోతే ఏదో ఒక విధంగా ముందుకు రావడం జరిగింది. దీంట్లో విద్యార్థులు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. దాని తర్వాత కన్సిక్వెన్సెస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజ్ స్టూడెంట్స్ కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది, బయటికి రావడం జరిగింది. తర్వాత వాట్ హ్యాపెన్స్, వాట్ నెక్స్ట్ అన్న విషయాన్ని ఎవరు కూడా ఆలోచించట్లేదు. కేవలం మా యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీడియా రూపంలో కానీ ప్రొటెస్ట్ రూపంలో కానివ్వండి బయటికి రా. దెన్ నెక్స్ట్ నిర్భయ చట్టం ఏదైతే చెప్తుందో అవేర్నెస్ రావాలి అని చెప్పి, ఆ అవేర్నెస్ అన్నది ఇవాళకి కూడా రావలేదు. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో నిర్భయ యాక్ట్ కనిపించాలి. నిర్భయ ఈ విధంగా క్రైమ్ చేస్తే ఈ విధంగా వారికి కఠినమైనటువంటి శిక్ష ఉంటుంది, ఈ విధంగా స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఉంది అంటే ఎవరు కూడా దాని గురించి ఆలోచించట్లేదు. కాబట్టి చట్టాలు ఎన్ని వచ్చినా కూడా ప్రజల్లో మార్పు రావాలి, విద్యార్థుల్లో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి. అప్పుడే నిజమైనటువంటి జస్టిస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ మూల కారణం ఒక నైతిక విలువలతో ఉన్నటువంటి సమాజం ముందుకు రావాలి. ఎడ్యుకేషన్, ద ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, పావర్టీ ఆర్ జియోగ్రఫికల్గా ఉన్న తేడాలా ఏమంటారంటే ప్రతిదానికి లేడీసే అంటే ఒక అమ్మాయి ఎందుకు ఒక సాఫ్ట్ టార్గెట్గా మారుతుందంటే ఏం చెప్తారు? తప్పకుండా. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్క విద్యార్థికి కానీ ఎవరికైనా కూడా 3 రకాలుగా సంస్కారాలు అందుతాయి. ఒకటి తల్లి ఒక బడి, తర్వాత గుడి, తర్వాత బడి. ఇవాళ కుటుంబం కూడా స్మాల్ ఫ్యామిలీస్ అయిన కారణంగా పేరెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోవడం, తర్వాత వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళ పిల్లలు సోషల్ మీడియా పైన ఉన్నారా, పొద్దంతా కూడా వాట్సాప్ పైన ఉన్నారా అన్నది అబ్జర్వ్ చేయట్లేదు. వీకెండ్ పార్టీస్ అంటారు, పేరెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కాలేజెస్లలో ఫ్రెషర్స్ ఫేర్వెల్ డే, ఒకప్పుడు ఫ్రెషర్స్ ఫేర్వెల్ డే అన్నది ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్లో ఉండే. ఇవాళ అవే ఫ్రెషర్స్ ఫేర్వెల్ డేస్ అన్నీ కూడా పబ్ కల్చర్ బయట, దాని కారణంగా డ్రగ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అదొకటి చూసుకోవచ్చు. మరో ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఒకప్పుడు మారల్ సైన్స్ పీరియడ్ ఉందా అని ఆలోచించాం. ఇవాళ వీ డోంట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ పీరియడ్. వీ ఓన్లీ హ్యావ్ ది ఎడ్యుకేషన్. ఇట్ డజంట్. మారల్ సైన్స్ విల్ టీచ్ ద కంప్లీట్ ఎథిక్స్, హౌ ద హ్యూమన్ షుడ్ బిహేవ్. ఇండియన్ కల్చర్ is a symbol of world education, but where does our culture stand now? Technology is moving fast with 3G culture, but the youth is going in terms of 3D. So youth includes the girls as well.
సో కొంతమంది రాజకీయ నాయకులు కానీ కొంతమంది నిన్నే ఒక సోషల్ పార్టీ అధినేత, సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు మనం చూసాము. సో ఈ విధమైన వ్యాఖ్యలు దానికి అంటే ఏదన్నా బలం ఉంటుందంటారా, లేకపోతే ఆడవాళ్ళు ఇలా ఉంటే కనుక అలాంటివి జరగవు అనే వాదనని ఏ మేరకు మనం దాన్ని సమర్థించవచ్చు లేకపోతే వ్యతిరేకించవచ్చు? ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి పొలిటీషియన్స్ని మనం తప్పకుండా సమర్థించొద్దు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేది సొసైటీ పైన తప్పకుండా ఉంటుంది. వాళ్ళు ఆ విధంగా మహిళల పైన కమెంట్ చేయడం అన్నది వాళ్ళ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండి దే హోల్డ్ సర్టన్ రెస్పాన్సిబిలిటీ. ద పీపుల్ ఎలెక్ట్ దెమ్ బికాస్ దే విల్ హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్ ఫర్ దేర్ వెల్ బీ. స్టాన్లీ కాలేజ్ అంటే కనుక సిటీలో ఒకప్పుడు చాలా పేరు, ట్రెండీగా ఉంటారు స్టూడెంట్స్ అని కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే లాంగ్వేజ్ కానీ ఏదైనా కూడా స్పీడ్గా ఉంటారని ఒక పేరు స్టాన్లీ కాలేజ్. సో మీరు ఏ విధంగా చూస్తున్నారు? అంటే స్టూడెంట్స్లో వచ్చిన మార్పుని మనం అదొక కాలంతో పాటు వచ్చే మార్పుగా చూడాల్సిన అవసరం ఉందా, లేకపోతే వాళ్ళు ఒక స్టెప్ బ్యాక్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఈరోజు చూస్తుంటే కనుక మహిళ అభివృద్ధి చెందుతున్న దిశ చూస్తుంటే కనుక వీళ్ళు ఆగాల, వాళ్ళు ఆగాల, ఏం చెప్తారు మీరు? ఎకనామిక్ ఆస్పెక్ట్స్, ఎకనామిక్ రిఫార్మ్స్ అన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. సేమ్ కండిషన్లో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ ముందుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఇట్ కమ్స్ టు మై కాలేజ్, అర్లియర్ ఇట్ వాజ్ ఓన్లీ అప్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. నౌ వీ హ్యావ్ దిస్ ప్లాంటేషన్, అ పార్ట్ ఆఫ్ స్వచ్ఛ భారత్. వీ హ్యావ్ స్టార్టెడ్ స్వచ్ఛ భారత్ బికాస్ ద టెక్నాలజీ ఈస్ గ్రోయింగ్. ఇట్ ఇన్కల్కేట్స్ బిహేవియర్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఎ స్టూడెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది, రీసెంట్గా మన యొక్క సిటీలో పింక్ క్యాప్స్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. వీటన్నిటిపైన కూడా అవేర్నెస్ తీసుకురావడం. స్టూడెంట్స్ ఫాస్ట్గా ఉన్నారు అంటే ఇట్ డజంట్ మీన్ దే డోంట్ హ్యావ్ మారల్ అండ్ ఎథిక్స్. ఐ ఫీల్ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ వీ షుడ్ ఫీల్ ఇట్ డజంట్ మీన్ ఆల్వేస్ పాయింట్ ఎ ఉమెన్ అండ్ సే దట్ షీ ఈజ్ రాంగ్, ద అపియరెన్స్ ఈజ్ రాంగ్. ఇట్ ఈస్ నాట్. ఇట్ ఈస్ ద ఇన్నర్ హార్ట్ విచ్ మేక్స్ హర్ డిగ్నిటీ, విచ్ మేక్స్ హర్ ఐడెంటిటీ. కాబట్టి ఈ విధమైనటువంటి వెనుక ఏమంటారు ఓల్డ్ కల్చర్ రేటింగ్లో ఇట్ లుక్స్ సంథింగ్ లైక్ ఫన్నీ వెన్ పీపుల్ టాక్ ఇన్ దిస్ ఎడ్యుకేటెడ్ వరల్డ్. ఎడ్యుకేషన్తో పాటు వీఆర్ మూవింగ్, ద టెక్నాలజీ ఈజ్ మూవింగ్, ఈవెన్ ఉమెన్ ఈజ్ హ్యావింగ్ ద మోస్ట్. మన దేశంలో ఒక చెట్టుకు కానీ, ఒక పుట్టకు కానీ, ఒక నదిని కూడా తల్లిగా భావిస్తాం. అలాంటి భావిస్తాం అంటే తల్లిగా భావిస్తూ ఉంటాం, కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ అని ప్రతి స్టేజ్ మీద ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద బేస్ రూట్స్, అది నిజంగా జరుగుతుందా? సిటీలోనే ఈ విధంగా ఉంటే కనుక ఇక గ్రామాల్లో పరిస్థితి నిజంగా అధ్వానంగా ఉందని చెప్పాలి. సో ఎక్కడ వేర్ ఇట్ షుడ్ స్టార్ట్, హూ షుడ్ స్టార్ట్ దిస్? Basically, it should start from the family. It should start from the education. These are the both things which mold the student, which mold the behavior of the student. ఇవాళ అనేక ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం. వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఒక స్టూడెంట్ యొక్క బిహేవియర్, ఆ యొక్క కల్ప్రిట్ యొక్క బిహేవియర్, తర్వాత మన జ్యుడిషియల్ సిస్టమ్ పైన కూడా నమ్మకం లేకుండా అయిపోయింది. గతంలో 97లో నిరుపమ అనేటువంటి ఒక బన్వరీలాల్ దేవి ఒక కేసు మనం చూసుకుంటే, తను రాజస్థాన్లో ఒక ఎంప్లాయీ, తర్వాత విశాఖ ఆర్గనైజేషన్ తన ఒక కేసుని సుప్రీంకోర్టుకి అప్డేట్ చేస్తే ఆఫ్టర్ 15 years అంటే 2013లో వర్క్ ప్లేస్ ఉమెన్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ ఉమెన్కి హెరాస్మెంట్ సంబంధించినటువంటి చట్టం వచ్చింది. అంటే ఇట్ టుక్ 15 years ఫర్ ఎ ఉమెన్ టు గెట్ జస్టిస్. దెన్ హౌ డు ద పీపుల్ బిలీవ్? నిర్భయ ఇన్సిడెంట్ వచ్చింది, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వచ్చాయి, బట్ స్టిల్ దే ఆర్ నాట్ బిలీవింగ్ because a woman feels something about her dignity also. చివరిగా చెప్పండి క్లుప్తంగా, what do you think about the ragging and how is it in your college? In my college, frankly speaking, we don't have ragging. We have good anti-ragging committees. We could have people to watch completely. Keen observation is there. I feel all the educational institutions should maintain this ragging, and there should be strict laws, and Nirbhaya Act should be like on a board everywhere. So it brings a good atmosphere and good atmosphere. Thank you, Shravanti. It's a vast subject. We will probably speak elaborately, but probably in the next session. Thanks for being with us now. Idi Valti Chacha. చూస్తూనే ఉండండి సాక్షి.